నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ బడగండ దగ్గర ఉన్నాం. సార్ బ్యాక్ సైడ్ చూస్తే వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫెస్టివల్కి 20 days మాత్రం ఉంది. ఒకసారి మనం లాంగ్ నుంచి వీడియో చూస్తాం ఎంతవరకు కంప్లీట్ అయిందో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మన స్వామివారు లెఫ్ట్ సైడ్ అనమాట. ఫ్రంట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ పైన ఫినిషింగ్ చూస్తారుగా ఎంత బాగుందో. శివుడు పక్కన అమ్మవారు ఇట్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. పెయింటింగ్ ఒకటి ఉంది ఫినిషింగ్. సో లోపల చూస్తున్నారు కదా, మొత్తం లపంతో అనమాట డిజైన్ మొత్తం చేసింది. సరే మన గణపతి విగ్రహం ఇట్లా చూసేస్తున్నాం ఎంతవరకు కంప్లీట్ అయింది. సో చూస్తున్నారు కదా భయ వాళ్ళు పక్కన ఉన్న విగ్రహాలకు ఫినిషింగ్ హై వర్క్ చేస్తున్నారు. హెడ్ వర్క్ అయిపోయింది. కింద డిజైనింగ్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ ముంగట చూసుకున్నట్టయితే మన వర్క్ చేసేటప్పుడు ముంగట కవర్ అయితే బ్యానర్ కప్పేసినారు. సో పైన హెడ్ కానీ చేతులు కానీ అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓన్లీ ఫినిషింగ్ కానీ బార్డర్స్ కానీ ఉంటాయి కదా అవి ఉన్నాయి. దాని తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఫెస్టివల్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. సో పక్కన చూస్తున్నారు కదా బాలరాముడు ఇట్లా, సరే పక్కన విగ్రహం ఇట్లా చూసేస్తున్నాం. ఇంకా సో ఇక్కడనైతే మొత్తం తాళ్ళు కట్టేసినారు లోపలికి రాకుండా. ఇంతకుముందు అయితే ఏం లేకుండే, ఇప్పుడు ఇక వర్క్ కంప్లీట్ కింద వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఫినిషింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రానియరు లోపలికి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వర్కర్స్ ఇట్లా మట్టి మన బక్క మట్టి కానీ ఇట్లా ఐటమ్స్ ఇట్లా కలుపుకొని ఇట్లా చేస్తారనమాట. సో ఇక్కడ ఇట్లా సేమ్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ బార్డర్ ఐ వర్క్ అవి కొద్దిగా ఉన్నాయి. సరే మన సీనియర్ బిల్డర్ రమేష్ అన్న సీనియర్ అనమాట, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఇక్కడ కూర్చున్నాడు, మేము ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, మనం మా సీనియర్ బిల్డర్ రమేష్ దగ్గరకు వచ్చేసినాం. సార్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్క్ ఎట్లా జరుగుతున్నది, ఏమేమి వర్క్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఏ రోజు వర్క్ ఫినిష్ అవుతుంది, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, సార్ కంపెనీ ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నుంచి వినాయకుడిని స్టార్ట్ చేసినారు ఏ ఇయర్ నుంచి? 1954. ఓకే. ఒక్క అడుగు నుంచి మొదలుపెట్టిన హైదరాబాద్ వినాయకుడు. ఓకే అన్న. 1954 నుంచి మొదలు పెట్టాము వినాయకుడు. ఓకే అన్న. ఒక్క అడుగుతో ఓకే 70 ఏళ్ళు శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఒక అడుగు నుంచి మొదలు పెడుతూ మరి ఈ సంవత్సరం 70 అడుగులు వినాయకుడు చేయడం జరిగినది. ఓకే అన్న. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. వర్కర్స్ ఎంతమంది ఉన్నారా మన దగ్గర వచ్చేసి? 100 నుంచి 150 మంది. వాళ్ళు పొద్దునక రాత్రనక ఇక్కడనే పనిచేస్తారు. ఓకే అన్న. ఇక్కడ ఐటమ్స్ ఏమేమి కలుపుతారని? ఇక్కడ బంకమట్టి కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాజస్థాన్ నుంచి తీసుకొస్తాము బంకమట్టి. 1000 బ్యాగులు పౌడర్, వరిగడ్డి, 20 టన్నుల స్టీల్, బియ్యం పొట్టు, సుతిలి పొట్టు, ఇసుకే, వైట్ కాటన్ బట్ట 500-600 మీటర్లు ఇందులో మిక్స్ చేసి మరి ఇస్టూల్తో నేను ఫస్ట్ ఇస్టూలు 1000 బ్యాగులు. ఓకేనా. ఆ స్టూల్లో పెట్టిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేస్తాం. పౌడర్ కానీ, కాటన్ బట్ట కానీ, వరిగడ్డి కానీ, బియ్యం పొట్టు కానీ, ఉస్కే కానీ ఇవన్నీ మిక్స్ చేసి ఈ వినాయకుడు చేయడం జరుగుతుంది. 100 నుంచి 150 మంది కళాకారులు మద్రాస్ కళాకారులను తెప్పించడం జరిగింది. ఒరిస్సా నుంచి, మద్రాస్ నుంచి, పశ్చిమ బెంగాల్ కలకత్తా నుంచి, తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, ఇట్లా 4-5 స్టేట్ నుంచి కళాకారులను పిలిపించడం జరుగుతుంది. వారి ద్వారా మేము వినాయకుడు చేయడం జరుగుతున్నది. పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతాను? ఈ వినాయకుడు
ఒక 5-6 రోజుల్లో పడి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 5-6 రోజుల ముందు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అనేది అవుతుంది. ఓకేనా. విఐపీలు ఎవరన్నా ఫస్ట్ రోజు పూజకి వచ్చే ఛాన్స్ ఉందా? విఐపీలు అంటే మినిస్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఓకే, గవర్నర్ వస్తారు. ఓకేనా. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వాలంటీర్లు ఏర్పాటు చేశాము. 200 నుంచి 300 దాకా వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఓకేనా. లాస్ట్ ఇయర్కి ఇయర్ చూసుకుంటే భక్తులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కానా. ఓకే, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లా చూసుకుంటారు ఈసారి? గత సంవత్సరం చూసుకుంటే ఓకే, నేను 1978 నుంచి వినాయకుని సేవలో పాల్గొంటాను ఇక్కడ. ఓకే, చిన్నగా ఉన్నప్పటి నుంచి శంకరయ్య, సింగారి సుదర్శను వారి ఎంబడ వినాయకుని సేవలో పాల్గొంటూ వాళ్ళ ఎంబడ ఏదైనా కొబ్బరి కానీ, కాలువలు కానీ, వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ కానీ, వినాయకునికి కావాల్సిన ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ తీసుకొచ్చేవాళ్ళం చెప్తే చిన్న ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు 1978లో లోపల 10 అడుగుల వినాయకుడు. తర్వాత శిల్పి రాజేందర్ గారు వచ్చారు, గురు సింగ్ చేశారు, రంగారావు చేశారు, తర్వాత శిల్పి రాజేందర్ గారు చేశారు. శిల్పి రాజేందర్ గారు ఫస్ట్ నాతోనే కలిశారు. ఆయన ఇప్పుడు చేసి దగ్గర సుమారు 40-42 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాదు మహా సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 70 అడుగులు, 7 సర్పాలు, 7 తలలు, 24 చేతులు, 70 అడుగుల వినాయకుడు. రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణము, ఎడమ సైడు శివపార్వతుల కళ్యాణము, అయోధ్య ఎల్లని వారు ఇక్కడ బలరాముని ఏర్పాటు చేస్తున్నాము. మరి వారు కొంతమంది అక్కడ దూరం ఉంది చూడలేక ఇక్కడనే చూసేటట్టు సదుపాయం కల్పిస్తున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, పులిహోర కానీ, ఈ ప్రసాదం మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం. 2 నుంచి 3 బండ్లు. ఈసారి స్వామివారికి లడ్డు ఎన్ని కేజీలను సమర్పించారు? లంగరోజు నుంచి భక్తులు 1000 కిలోల లడ్డు సమర్పిస్తారు ఇక్కడ వినాయకుని దగ్గర. లంగరోజు నుంచి 1200 కిలోల లడ్డు సమర్పిస్తారు. ఒక 5-6 సంవత్సరాల కింద చూసుకుంటే కాకవేశ్వరం నుంచి 5500 లడ్డు మల్లిబాబు గారు తీసుకొస్తుండే. మరి ఆయన ఈ మధ్యలో లేరని ఎక్కింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లడ్డు వచ్చిన తర్వాత మేము ఇక్కడ పెట్టి మేము అప్పుడప్పుడు పనిచేస్తాము. లడ్డు అనేది ఆపుకుంటాము, లాస్ట్ రోజుకి ఇస్తాం మేము ఇక్కడ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరు భక్తులకు లడ్డు వచ్చే విధానంగా మేము ప్రసాద రూపంలో ఇస్తాము. ఇక్కడ బస్సు ఖైరతాబాదు ఇంటింటికి లడ్డుని పంచుతాము. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్. సో ఈసారి శోభయాత్ర ఎట్లా జరగబోతున్నాం తీసేటప్పుడు? మొదటి పూజ వినాయకుడి పద్మశాలి సంఘం వాళ్ళు వస్తారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఊరేగింపుతో 75 అడుగుల గర్కమాల, 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, పట్టు వస్త్రాలతో టెలిఫోన్ భవన్ నుంచి ఆడుతూ పాడుతూ గుర్రం కొండయ్య గారి పద్మశాలి అధ్యక్షుడు ప్రతి సంవత్సరము పద్మశాలి సంఘం ఊరేగింపుతో ఆయన బ్రహ్మాండంగా మరి పద్మశాలి సంఘం వాళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ టెలిఫోన్ భవన్ నుంచి మీరా టాకీస్ నుంచి ఇక్కడ వినాయకుని దగ్గరికి ఊరేగింపుతో పూజ రోజు వస్తారు. మొదటి పూజ బ్రహ్మాండంగా పూజలో పాల్గొంటారు గుర్రం కొండయ్య గారు. వారికి మేము ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా గుర్రం కొండయ్య గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూనే ఉంటాము. తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు, మినిస్టర్ వస్తారు, గవర్నర్ది వస్తారు. గవర్నర్ వచ్చి ఇక్కడ మరి పూజలో పాల్గొంటారు. ఎమ్మెల్యే మినిస్టర్ పూజలో పాల్గొంటారు. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు గౌరవనీయ ముఖ్యమంత్రి మరి వారి ఇక్కడ పూజలో పాల్గొంటారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి వారి పూజలో ఇక్కడికి వచ్చి పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి పెయింటింగ్ అంటే
ఈసారి ఎంతమంది సపరేట్ ఉంటారా మనుషులు లేకుంటే వీలైనా చేసేది పెయింటింగ్ వర్క్? పెయింటింగ్ ఇప్పుడు వినాయకుడు తయారైన తర్వాత 4వ రోజు వినాయకుని పండుగ ఉందంటే 2 రోజుల ముందు ఇక్కడ పెయింటింగ్ వేసేస్తాం, కంప్లీట్ చేస్తాం మేము. 2 రోజుల ముందు లోపలనే కంప్లీట్ అయిపోతుంది. శోభాయాత్ర ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా 3 టస్కర్లు, ఒక క్రేన్ విజయవాడ నుంచి పిలిపియం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చినట్లే ఈ సంవత్సరం సంపూర్ణంగా ప్రతి సంవత్సరం పాల్గొంటారు. మాకు అన్ని విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. 3 టస్కర్ బండ్లు, ఒక వినాయకుని బండి సపరేట్, ఇక్కడ శ్రీనివాస కళ్యాణం సపరేట్ టస్కర్, లెఫ్ట్ శివపార్వతుల కళ్యాణం సపరేట్ టస్కర్ బండ్ల మీద ఫస్ట్ శ్రీనివాస కళ్యాణం కూర్చోబెడతాము. తర్వాత లెఫ్ట్ సైడ్ శివపార్వతి టస్కర్ బండి మీద కూర్చోబెడతాం క్రేన్తో. 3వసారి వినాయకుని రాత్రి ఒక రోజు ముందు వినాయకుని రేపు తీస్తున్నామంటే షెడ్ ఇప్పడం జరుగుతుంది. భక్తులకు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఒక 10-15 అడుగుల దూరం జరిపి, ఒక 100 అడుగుల దూరం జరిపి భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్ ఇప్పడం జరుగుతున్నది. జరిగిన తర్వాత వినాయకుని క్రేన్తో లేవట్టి బేసిక్ వినాయకుడు టస్కర్ బండి మీద కూర్చోబెట్టి మేము వెల్డింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు సుమారు 12-1 గంటలకు అవుతుంది వినాయకుడు లేవడం. వెల్డింగ్ చేసే లోపల సుమారు 4 నుంచి 5 గంటల లోపల వెల్డింగ్ పని కంప్లీట్ అవుతుంది. వినాయకుని ఇక్కడ పూజలో గుమ్మడికాయ కొట్టి అప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. శోభయాత్ర హైదరాబాద్ మా ప్రజలు భక్తులు అందరూ టస్కర్ బండి మీద నిలబడి భక్తులు ఇందులో ఆడుతూ పాడుతూ జయప్రదం చేస్తూ వినాయక సాగర్ వరకు హైదరాబాద్ నుంచి లైబ్రరీ నుంచి ఇక్కడ వినాయకుని మండపం నుంచి బయలుదేరుతూ ఆడుతూ పాడుతూ డప్పుల సప్పులతో అన్ని విధాలుగా భక్తులకు మేము అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాము. ఒక 200-300 మంది వాలంటీర్లు పెడతాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు విఐపి వాళ్ళు వస్తారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత మేము ఇక్కడ నుంచి శోభయాత్ర పాల్గొంటూ మీరా టాకీస్ దగ్గర అప్పుడు 7-8 o'clock అక్కడ అవుతుంది. 8 అయిన తర్వాత ఇంకా అక్కడ కొద్దిగా ముందుకు పోయిన తర్వాత వాసవి హాస్పిటల్ ఉంది. అక్కడ వాసవి వాళ్ళు సంఘం వాళ్ళు అక్కడ పులిగోర ఏర్పాటు చేస్తారు. మంచినీళ్ళు కానీ భక్తుల గురించి ప్రతి సంవత్సరము వాసవి మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో అక్కడ వాసవి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా భక్తులకు అందరూ ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు పాల్గొన్నవారు అక్కడ పులిగోర వాటరు అక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత అక్కడ కదులుతూ టెలిఫోన్ భవన్ వరకు ఆడుతూ పాడుతూ కళాకారులు ఎంతో ఉత్సాహంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి భక్తులు ఇక్కడ పాల్గొంటూ అన్ని విధాలుగా ఎంతో మరి ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు దర్శించుకున్న వాళ్ళకు అన్ని విధాలుగా మేలు జరిగింది. వారు ఇక్కడ ఉత్సవంలో పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ నుంచి అక్కడ జరిగిన తర్వాత ఆడుతూ పాడుతూ నెక్లెస్ రోడ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ పార్క్ ప్లేయర్ నంబర్ 4 అక్కడ ఆగిన తర్వాత అక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది. వెల్డింగ్ పని జరిగిన తర్వాత ఒక అర్ధగంట పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత అక్కడ మరి ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా పేరు బిల్డర్ రమేష్ అమ్మ, హైదరాబాద్. అలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అప్డేట్స్ అన్ని మనం చేసుకున్నాం రమేష్ అన్నతో. ఇక్కడ లాంగ్ వ్యూ చూసుకున్నాం మనం రేర్ కెమెరా నుంచి. స్వామివారి హెడ్ కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.